హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు. ఈ కేసు గురించి అసెంబ్లీలో సైతం రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. దాంట్లో చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. కేవలం షో ఆఫ్ చేయడం కోసమే అల్లు అర్జున్ చెయ్యి ఊపుకుంటా ఓవర్ యాక్షన్ చేసుకుంటా సినిమా థియేటర్ రీచ్ అయ్యాడు, పర్మిషన్ ఇవ్వలేదు, అది ఇది అంటూ చెప్పడం జరిగింది. అయితే వాస్తవాల్లోకి వెళ్తే పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టుగా సినిమా యాజమాన్యం దగ్గర కానీ, థియేటర్ యాజమాన్యం దగ్గర కానీ లెటర్ ఉంది. సో దాని అన్నింటినీ పక్కన పెడితే అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్న టైంలో ఆ సినిమా చుట్టుపక్కల, థియేటర్ చుట్టుపక్కల డీజేలు పెట్టారు, జనాలు వందల వేలల్లో కుమ్మికూడారు. ఇది పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో ఉంది. ఇంత జరుగుతుంటే పోలీసులకు తెలియదా అంటూ హెచ్ఆర్సి అడిగినట్టు తెలుస్తుంది. సంధ్య థియేటర్ కేసులో పోలీసులను బలి చేసిన రేవంత్ రెడ్డి అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రిపోర్ట్లో వివరాలు సరిగ్గా లేవంటూ పోలీసుల్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ మండిపడింది. దాంట్లో సివి ఆనంద్కు మళ్ళీ నోటీసులు ఇచ్చింది. 5 వారాల్లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పింది. ఈ నివేదిక క్లియర్ గా రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడాడో దానికి అనుగుణంగా దాని ప్రకారం తయారు చేసింది గానే హెచ్ఆర్సి అభివర్ణించడం జరిగింది. అంటే అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్ల తొక్కిసలాట జరగలేదు, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది అనేది హెచ్ఆర్సి గమనించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి థియేటర్ లో అంతమంది కుమ్ము కూడుతుంటే, అంత పెద్ద డీజే సౌండ్లు వస్తుంటే, అల్లు అర్జున్ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు ఎందుకంటూ హెచ్ఆర్సి వెళ్ళి పోలీసుల్ని అడిగినట్టు తెలుస్తుంది. అయితే అసెంబ్లీలో అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఏవైతే మాట్లాడారో అవన్నీ ఫైల్ చేసి అందుట్లో రిపోర్ట్ గా ఇచ్చారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి అనుకూలంగానే మీరు ఇచ్చారు, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ మాట్లాడటం జరిగింది. పోలీసుల రిపోర్ట్ లో ఎన్నో తప్పులు ఉన్నాయి, ప్రాథమిక నిర్ధారణంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ తెచ్చేసింది, అన్ని తప్పులే ఉన్నాయని చెప్పేసింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే రేవంత్ రెడ్డికి బ్యాడ్ టైం నడుస్తుందంటూ కూడా ఈ కథనంలో రాయటం జరిగింది. నిజం చెప్పాలంటే ఏమీ తెలియని అల్లు అర్జున్ ని అక్రమంగా ఈ కేసులో ఇరిగించారన్నది వాస్తవం, అది అందరికీ తెలిసింది. రేవంత్ రెడ్డి గారు పోలీసులు కలిసి చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఇది. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేసేంత పోలీస్ వ్యవస్థ అక్కడ లేకపోవటం, ఉన్న కొంతమంది పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయటం, దాంతో ప్రజలు ఎటువంటి ఉరుకులు పరుగులు పెట్టడం, తద్వారా ఆ తొక్కిసలాట ఆ నలుగుళ్ళ మధ్యలో శ్రీతేజ అదే విధంగా రేవతి ఇద్దరు కూడా గాయపడటం, రేవతి అక్కడికక్కడే మరణించటం, శ్రీతేజ చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాడు. కానీ ఈ క్రమంలో అల్లు అర్జున్ బాధ్యుని చేస్తూ ఆయన పైన కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఒక రోజు అల్లు అర్జున్ గారు జైల్లో ఉండి రావడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఆ శ్రీతేజ్కి ఏవైతే గాయాలు తగిలినాయో, అస్వస్థత గురిందో తనకి పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ ఆ సినిమా నిర్మాతలు బాధ్యత వహిస్తూ తనకి చికిత్స అద్భుతంగా చేస్తున్నారని తెలిసింది. ఈ మధ్య కాలంలోనే కొద్దిగా కోలుకున్నాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పోలీసు వ్యవస్థ చేసిన తప్పుకి అల్లు అర్జున్ ని బలి చేశారంటంలో ఎటువంటి సందేహం లేదు. దీన్ని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఎన్ని అవాస్తవాలు మాట్లాడారో అంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే కేసు పెట్టి నడిపిస్తున్నారు. అంతే కదా, ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడి ఇది జరిగింది అని అబద్ధంగా చెప్తే అదే వీళ్ళు రిపోర్ట్ కూడా రాశారు. దాన్ని హెచ్ఆర్సి హ్యూమన్ రైట్స్ కమిషన్ పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. దీనికి కరెక్ట్ గా మీరు రాసి పంపించాల్సిందే అంటూ సివి ఆనంద్కి మళ్ళీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మొత్తానికి అల్లు అర్జున్ జీవితాన్ని నాశనం చేయడానికి కంగం కట్టుకున్న వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి ఒకడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంటి పైన చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా రాళ్ల దాడి చేయించారు రేవంత్ రెడ్డి అంటూ అభియోగాలు కూడా ఉన్నాయి. అంతేకాదు రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే ఇది చేస్తూ ఉన్నారని కూడా తెలిసింది అప్పట్లో వార్తల్లో. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దాన్ని ధృవీకరిస్తూ అన్ని తప్పులు తడిగ్గా ఉంది రిపోర్టు, రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని ఇక్కడ మీరు పొందుపరిచారు కానీ మీరు లోపాలని ఇక్కడ చూపించలేదంటూ తీవ్ర స్థాయిలో వారిని ఖండిస్తూ అదేవిధంగా వాళ్ళకి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ రిపోర్ట్ కావాలని. అదవుతుంది కదా, రాజకీయ నాయకుడు తెలుసుకుంటే ఏదైనా సత్యమే, పోలీసులు తెలుసుకుంటే ఏదైనా సత్యమే. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.